సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టాలి అనుకుంటే ఏం చేస్తుంది? మంత్రాలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని పడగొట్టాలి అనుకుంటే సైతాన్ ఏం చేస్తుంది? మనల్ని రెచ్చగొడుతుంది, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. అదే గర్విష్ఠులు మనకు వెంటనే రెచ్చిపోతాం. ఎంత నీ బతుకెంత, నువ్వెంత, నువ్వు నన్నంటవా, నీ స్థితి ఎంత అని పగ తీర్చుకొని రెచ్చిపోయే మనసే గర్విష్ఠి మనసు. సో ఒక దొంగ ఒక యేసు ప్రభుని సిలువలో ఏమన్నాడు? నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు దేవుడు అయితే నిన్ను కాపాడుకొని నన్ను కాపాడొచ్చు కదా అని ఒకరు అన్నారు. ఇంకొకరు అన్నారు ఊసి నువ్వు దేవుడివేనా అన్నారు. ఇంకొకరు అన్నారు వెంట్రుకలు పీకారు. ఇలా రకరకాలుగా అవమానపరిచినా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న సాత్వికమైన మనసు. క్లబ్స్ కొట్టి దేవుణ్ణి మైంపరుతాం. ఈ సాత్వికమైన మనసు ఏం చేసిందంటే సిలువలో ఒక దొంగను రక్షించింది. వెంటనే దేవుడు కోపానికి పోయి, ఏంట్రా నిన్ను అంటావా మాట, నేను దేవుణ్ణిరా, ఇంత ధైర్యం అని నువ్వు నాశనం అయిపో అనున్నా. సిలువ వేసిన వారు ఒక్కరు కూడా రక్షణలోకి వచ్చే వాళ్ళు కాదు. సిలువ వేసిన వారు ఒక్కరు కూడా బ్రతికే పరిస్థితి కాదు. ఆయన అవమానపరిచిన వారు బ్రతికే పరిస్థితి కాదు. కానీ వీటన్నిటినీ తట్టుకోగలగడానికే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని తన కుమారుణ్ణి లోకానికి దేవుడుగా కాదు కానీ సాత్వికుడుగా లోకానికి పంపించారు.